ఇది ఇక్కడ కరెక్ట్గా చెప్పేది కాదు. రిక్వెస్టింగ్ టెక్నీషియన్స్ అండ్ డైరెక్టర్స్ అండ్ మ్యూజిషియన్స్ అందరూ మీరు ఒక 2 వారాల ముందు ఇస్తే ఈ సినిమాని ఏ సినిమా అయినా ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. ఒక 2 వారాల ముందు సినిమాని పోస్ట్ ప్రొడక్షన్ టీంకి ఇచ్చేస్తే ఇచ్చేస్తే వాళ్ళు దాన్ని చెక్కి దాన్ని ఇంకా చాలా పైకి తీసుకెళ్తారు. సో అది ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు డూ. ఒక పర్టికులర్ పర్సన్ అని కాదు, అందరూ ఉన్నాం దాంట్లో. నేను కూడా ఉన్నాను. నేను కూడా కరెక్షన్స్ అని దాన్ని ఇది నొక్కి అది నొక్కి లాస్ట్ మినిట్లో చేశాను. డైరెక్టర్ కూడా చేశాను, మేమిద్దరం డిస్కస్ చేసుకున్నాం. అలాగే ఎడిటర్ నేను చేసుకున్నాం. సో ఒక్కళ్ళని కాదు, ఎవ్రీబడి అందరూ కలిసి ఆలోచించి 2 వీక్స్ బిఫోర్ ఇస్తే సినిమాని ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు ఒక ఒడెస్సీ అనే సినిమా రిలీజ్ అయింది. ఇప్పుడు 1 year బ్యాక్ రిలీజ్ డేట్ ఇచ్చారు వాళ్ళు. 1 year బ్యాక్ రిలీజ్ డేట్ ఇచ్చారు. మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఇచ్చి ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నాం? వై? నేను చేశాను. నేను ఈ సినిమా లెనిన్ సినిమాకి చేశాను. June 26th అన్నాను. June 26th అందుకోలేకపోయాను. ఎందుకు? టెక్నికల్లీ వీ డింట్ కంప్లీట్ ద ఫిలిం. సినిమా అయిపోయింది, బట్ టెక్నికల్గా ఫినిష్ చేయలేకపోయాం. సో 2 weeks పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది బెటర్ క్వాలిటీ రావడానికి. బట్ వంశీ నీకు కూడా చెప్తున్నా, అందరూ ఇట్స్ జస్ట్ అ రిక్వెస్ట్. ఎందుకంటే నాకు బాగా గుర్తు, నిన్న పెళ్ళాడతా కానీ, అన్నమయ్య సినిమా కానీ, నా సొంత సినిమాల గురించి చెప్తున్నాను. ఆల్మోస్ట్ 1 month బిఫోర్ రిలీజ్ చేసే కాపీని చూసేవాళ్ళం మేము, 1 month బిఫోర్. ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాము అనేదే నా క్వశ్చన్. దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ మై సెల్ఫ్ ఆల్సో. నన్ను నేనే అడుగుతున్నాను, వై కాంట్ ఐ డూ ఇట్ అని. సో ఐఎమ్ రిక్వెస్టింగ్, ఐ థింక్ ఫర్ ద గుడ్ ఆఫ్ సినిమా, ఫర్ ద హెల్త్ ఆఫ్ సినిమా, ఇది చేస్తే బాగుంటుంది అందరూ అని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో అలాగే అండ్ చాలామంది హర్ట్ అవుతారేమో డైరెక్టర్స్, యంగర్ సీనియర్ ఎవరైనా సరే చెప్తున్నానండి. సినిమా అన్నది ఫస్ట్ డైరెక్టర్ అనేది ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా ఇవ్వటం కాదు, ఒక అద్భుతమైన కథ ఇవ్వటం కాదు. అన్నీ అయ్యి ఓకే అనుకున్న తర్వాత ప్రొడ్యూసర్స్కి ఆన్ టైం ఇవ్వడం కానీ, ప్రొడ్యూసర్స్కి విత్ ఇన్ ద బడ్జెట్ కానీ సినిమా తీయటం మీ మొదటి సక్సెస్గా ప్రతి ఒక్కరు అనుకోవాలి. వచ్చిన కొత్త టెక్నాలజీ ఏదైనా వస్తే కనుక దాన్ని వాడి వాళ్ళ పనితనం చూపించుకోవడానికి ప్రయత్నాలు అరులు చాచే కంటే ఒక మామూలు కెమెరాతో కూడా మాకున్న కథ, నా దగ్గర ఉన్నటువంటి టాలెంట్ తోటి, నా కథ పవర్ తోటి నేను అత్యద్భుతమైన సినిమా తీయగలను అనుకోవాలి. అంతే తప్ప అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్ నాకు కావాలని కోరుకోకూడదు. అవన్నీ యాడెడ్, అవసరం మేరకు తీసుకోండి. అలాగే దాన్ని దృష్టిలో పెట్టుకుంటే దానికి అనుగుణంగా బోల్డ్ అంత ఖర్చు కూడా పెరిగిపోతుంటుంది. ఇలాంటి నిర్మాతలు దేనికొస్తారు, నెరవని నిర్మాతలు దేనికొస్తారు, మీ ఇష్టం అనే వాళ్ళు ఉంటే కనుక ఇంకా అడ్వాంటేజ్ అయిపోతుంది. అలాగా దయచేసి ఇండస్ట్రీ బాగుండాలంటే ప్రప్రథమంగా బాధ్యత తీసుకునే వాళ్ళు, అది గుర్తెరగాల్సిన వాళ్ళు డైరెక్టర్స్, కెప్టెన్ ఆఫ్ ద షిప్. అలా ప్రతి వాళ్ళు ఆలోచించుకోవాలి. అరే నేను బాబీ కంటే లేకపోతే ఇంకొకరి కంటే నేను తక్కువ చేస్తే నాకు అవమానం అని బాబీ అనుకుని, బాబీ అంత ఖర్చు పెట్టాడు వారికంటే నేను తక్కువ తీయకూడదు, ఈవెన్ దో మై సబ్జెక్ట్ ఈజ్ నాట్ డిమాండింగ్ అని అవసరం మేరకు ఖర్చు పెట్టి బాబీ కంటే 10 కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టారు మన సినిమా అని అనుకోవడం. ఇది ఏమండి రేపు పొద్దున మీరు మీడియా వాళ్ళని ఉద్దేశించి వీళ్ళని ఉద్దేశించి అనకండి సార్, తప్పు, రాంగ్. దీన్ని మీరు ప్రొజెక్ట్ చేయొద్దు. ఇది ఏ ఒక్కరినో ఉద్దేశించి కాదు. మీరు అలా చేస్తే కనుక మీరే చిన్నవాళ్ళు అవుతారు. ఇది ఇండస్ట్రీ విశాలంగా విస్తృతంగా నేను ఒక సలహాగా ఇస్తున్నాను. డైరెక్టర్లు అన్న వాళ్ళు ప్రొడ్యూసర్ని బతికించాలి, ప్రొడ్యూసర్లకి వాళ్ళు భుజం కాయాలి. ఆ రకంగా ఈ సినిమా అదృష్టం కొద్దీ ఈ సినిమా ఒకవేళ యావరేజ్ సోసోగా ఆడి తన డబ్బులు తను తెచ్చుకుని క్విట్స్ అయినా సరే నా నిర్మాతలకు నష్టం లేదు, జరగదు. బ్లాక్ బస్టర్ అయింది, ఇంక నథింగ్ లైక్ దాట్. ఇంకా వాళ్ళ ఇష్టం అది. వాళ్ళకి మహా సంతోషపడితే మాకు ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇస్తారు, కాదను తీసుకుంటాం. సో ఇది ప్రతి ఒక్కళ్ళు పరిశ్రమలో ప్రతి ఒక్కళ్ళు అప్కమింగ్ డైరెక్టర్స్ కానివ్వండి, సీనియర్ డైరెక్టర్స్ కానీ ఇంకోళ్ళు కానివ్వండి, కొంతమందికి చెల్లుతుంది. ఎస్,
వాళ్ళు తీసినా సరే ఎంతో తీస్తారు. ఆ ఉన్నదాన్ని మళ్ళీ పార్ట్ 2గా కూడా కన్వర్ట్ చేసుకుని వాళ్ళు చేసుకుంటారు. అలాగే మణి శర్మ తను 100 రోజుల్లో 2 సినిమాలు తీశారు. మణిరత్నం గారు ఆ PS1 PS2 మ్యాట్ ఉంది. అది నేను ఎక్స్ట్రా అనట్లేదు నేను. అలాగే బాహుబలి వాళ్ళు అలా తీశారు, అది నేను ఎక్స్ట్రా అనట్లేదు నేను. అవన్నీ ఓకే, బట్ కావాల్సిన మేరకు మీరు కుదించుకుని ఆలోచించుకుని రాస్తున్నప్పుడే విజువలైజ్ చేసుకుని రాసుకుంటున్నప్పుడే ఎడిటింగ్ చేసుకుని ఇన్ని క్రాఫ్ట్లు డైరెక్టర్కి ఉండాలి. ఉంటే ఫైన్ ఎడిటింగ్ మాస్టర్ చెప్తారు తీసేసి పెడదాం సార్ అంటారు. వీళ్ళని కాదు కొంతమంది, లేదు ఈ షాట్ వస్తుంది, ఇంత లెంగ్త్ సరిపోతుంది, ఈ షాట్ కోసం మళ్ళీ అగైన్ చేస్తుంటే ఆర్టిస్ట్ ఒళ్ళు హోనం అయిపోతుంది. అలాగే ఎంత డబ్బు వేస్ట్ అయిపోతుంది, ఎంత టైం వేస్ట్ అయిపోతుంది. కాదు కదా, ఎడిటింగ్లో ఇచ్చాలు 2 యాంగిల్ మార్చండి, అటు తీసుకోండి. అలా తీసుకుంటే ఆర్టిస్ట్కి కంఫర్టబుల్, ప్రొడ్యూసర్కి కంఫర్టబుల్, డైరెక్టర్ వితిన్ డేస్లో టైం సినిమా తీస్తుంటుంది. మీరు ఇది ప్రతి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇది. సో కొంచెం క్లాస్ ఎక్కువ పీకాను అనుకుంటా. సో ఇది ప్రొడ్యూసర్స్ బతకాలి, ప్రొడ్యూసర్స్ నిలదొక్కుకోవాలి. వాళ్ళు ఉంటేనే ఈ రోజున మనందరం బాగుంటాం. మనం ఇంత డబ్బు తీసుకుంటున్నామంటే అది నిజంగా వాళ్ళందరూ బాగుంటేనే, వాళ్ళు బాగుంటే ఎక్కడికో వెళ్ళరు, మనకే ఇస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ ప్రత్యేకించి నేను ఆ బడుగు జీవులు, ఆ కళా కార్మికులు, చిన్న స్థాయి వాళ్ళ గురించే నేను వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, బాబీ ఎవరెవరికైతే ధన్యవాదాలు చెప్పాడో అందరికీ నేను మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు చేస్తూ, నా తమ్ముడు లేకపోయి ఉంటే, ఈ సినిమా తనకి డేట్లు కుదరకపోయి ఉంటే, నిజం చెప్తున్నాను, సెకండ్ హాఫ్లో ఇంత అందం, ఇంత ఎలివేషన్ వచ్చేది కాదు. ఆర్థర్ విల్సన్ గారు ఒక మాట అన్నారు, సార్ ఏంటి సార్ అది, నేను అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాను, మీరు నాకు తెలిసి ఎక్కడ గ్లిజరిన్ పెట్టుకుని చేయలేదు, మీరు అక్కడే ఉన్నాం, మేము అంతా చూస్తూనే ఉన్నాం కదా, గ్లిజరిన్ పెట్టుకోలేదు. తర్వాత మీ కళ్ళు నేను కెమెరా కాకుండా టీవీ స్క్రీన్లో చూస్తుంటే కళ్ళు ఆర్ద్రతోటి తడిగా ఉన్నాయి, మీకు చెమ్మగా వచ్చేస్తే లోపల కారుతాయంటే నేను అన్నాను, నేను ఎందుకు గ్లిజరిన్ పెట్టుకోలేదంటే, ఆర్థర్ విల్సన్ గారు ఎదురుగా ఉన్నది నా తమ్ముడండి, నా తమ్ముడు చెప్పాను మీ అందరితో. ఆ తమ్ముడు ఆడు నిస్సత్తుగా ఉంటూ ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది అంటుంటే, బీడీవరా అంటుంటే నాకు ఇప్పుడు వస్తున్నాను ఎదుగుండి. సో అంత నా తమ్ముడు అలా అయిపోతూ వాడిని పోగొట్టుకుంటున్నాను, వాడిని బతికించుకోవాలనే థాటు నింపుకున్నానండి. అందుకనే ఆ సీన్లో నా కంట్లో నీళ్ళు లేవు, నేను గ్లిజరిన్ పెట్టుకోలేదు, ఏడుస్తూనే ఉన్నాను. అవి నిజంగానే తుడుచుకుంటున్నాను, వాడి దగ్గర లాక్కుంటున్నాను. రే కొట్టేగడ నిన్ను, సరిపోలేదన్నా ఇంకా గట్టిగా కొట్టు అంటాడు. రావట్లేదు. సో వాడిని కొట్టి చేసిన తర్వాత తను చేసిన పెర్ఫార్మెన్స్, అది చేసిన ఓన్ చేసుకుని నేను ఇచ్చిన రియాక్షన్స్ అవి చూసి ఆర్థర్ విల్సన్ లాంటి వాళ్ళు మెల్ట్ అయిపోయి, ఎన్నో సార్ అది షూటింగ్ పడినంబోదు எனக்கு தெரியலையா సార్, అప్పుడు స్క్రీన్ మీద பார்த்தா